भ्यो नमः। हरिः ओं। ओं गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। ओं सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्धसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोस्तुते। భక్తులందరికీ కూడా నమస్కారం. భక్త మహాశీలకు విజ్ఞప్తి, మనకు ఈ యొక్క దేవీ నవరాత్రి ఉత్సవాలలో ఆశ్వీజ శుద్ధ పాడ్యమి అంటే మొదటి రోజు నాడు మనకు అమ్మవారు బాలా త్రిపుర సుందరి దేవి యొక్క అలంకారంలో అందరికీ కూడా భక్తులందరికీ కూడా దర్శనమిస్తున్నారు. అంటే మరి మా బాలా త్రిపుర సుందరి దేవి అంటే ఎవరు, ఏ విధంగా ఏ యొక్క అవతారంలో ఉంటారు అనేటువంటి విషయానికి వచ్చేస్తే, బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారు మన ఇంటి యొక్క ఆడపిల్ల అంటే చిన్న పాపలాగా అమ్మవారి యొక్క అలంకారం అనేటువంటిది ఉంటుంది. ఆ యొక్క అమ్మవారిని మనము మన బిడ్డలాగా ఏ విధంగా అయితే అన్ని విధాలుగా సేవలు కానీ కైంకర్యాలు కానీ ఏ విధంగా అయితే చేస్తామో, మన బిడ్డకు ఎన్ని జాగ్రత్తలు చూసుకుంటామో, అలాగే ఆ యొక్క బాలా త్రిపుర సుందరి దేవికి అమ్మవారికి ప్రత్యేకంగా చిన్నపిల్లలతోటి కూడా అమ్మవారికి పూజా కైంకర్యాలు అనేటువంటిది నిర్వహిస్తూ ఉంటాము. అలాగే బాలా త్రిపుర సుందరి రోజు నాడు బాలా త్రిపుర సుందరి దేవి అవతారంలో సాయంత్రము బాలల చేత అంటే చిన్నపిల్ల అమ్మాయిలకు బాల పూజ అనేటువంటిది ఉంటుంది. అలాగే 60 సంవత్సరాలు దాటిన తర్వాత ఆ యొక్క సుహాసిని పూజ కూడా ఉంటుంది. అంటే ఈ యొక్క మహిళలందరూ కూడా ఆ యొక్క తమ యొక్క కూతురులకు కానివ్వండి లేదా వాళ్ళ అమ్మలకు కానివ్వండి 60 సంవత్సరాలు దాటిన తర్వాత వారందరికీ కూడా సుహాసిని పూజ చేసి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని అతి తొందరలో ఆ యొక్క అమ్మవారు ప్రసాదిస్తుంది. అలాగే ఇంకొక విషయం, మన ఆశ్వీజ శుద్ధ విద్యా తిథి నాడు మనకు అమ్మవారు గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిస్తున్నారు. గాయత్రీదేవి అంటే ఎవరు అంటే, మనకు విశ్వకర్మ భగవానుడి యొక్క భార్య పేరు గాయత్రీదేవి. అమ్మవారికి 5 తలలు ఉంటాయి. అలాగే అమ్మవారు గాయత్రీదేవి అంటే మనం అందరూ కూడా ఇప్పుడు మనకు విశ్వబ్రాహ్మణులైనా కానివ్వండి బ్రాహ్మణులైనా కానివ్వండి వారి ఒంటిపైన యజ్ఞోపవీతం అనేటువంటిది ఉంటుంది. ఆ యజ్ఞోపవీతానికి అధిదేవత అనేటువంటిది ఈ యొక్క గాయత్రీదేవి. అలాగే ఈ యొక్క గాయత్రీదేవిని వారు ఎవరైనా సేవించినా కానీ ఎవరైనా ఆచరించినా కానీ ఎవరైనా కానీ పూజా కైంకర్యాలు చేసినా కానీ అమ్మవారి యొక్క అనుగ్రహంతో వారి యొక్క వ్యాపారంలో కానివ్వండి వృత్తిలో కానివ్వండి ఎటువంటి రాజకీయంలో కానివ్వండి దినదినాభివృద్ధి కూడా చెందుకుంటూ అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఉన్నత స్థాయిలో కీర్తి పరంపర యొక్క విధానాన్ని అమ్మవారు అనుగ్రహిస్తుంది. అలాగే తృతీయ దివసం అంటే 3వ రోజు ఆశ్వీజ శుద్ధ తదియా తిథి నాడు అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిస్తున్నారు. ఆ యొక్క అమ్మవారు అన్నపూర్ణాదేవి కాశీ విశ్వనాథుడి యొక్క భార్య అన్నపూర్ణాదేవి. అమ్మవారు మనందరికీ కూడా తెలిసిన విధంగానే అమ్మవారు స్వామివారికి భిక్షాటన వేస్తూ ఉండేది. అలా ఆ యొక్క స్వామివారు అంటే కాలభైరవ స్వామివారు ఒకానొక సమయంలో భిక్షాటన చేస్తుండేటువంటి సందర్భంలో ఆ యొక్క అన్నపూర్ణాదేవి ఆ యొక్క కాలభైరవ స్వామివారికి ఆ యొక్క భిక్షాటన చేసినది, భిక్షం దానం చేసినది. కావున అమ్మవారిని సేవించిన వారికి ఆ యొక్క ఎవరైనా కానీ భక్తులు కానివ్వండి మహిళలు కానివ్వండి దంపతులు కానివ్వండి కోటి భక్తులందరికీ కూడా ఎల్లవేళలా కడుపు నింపే విధంగా ధనలోపం కానివ్వండి ధాన్యలోపం లేకుండా ఆ యొక్క అమ్మవారు ఎల్లవేళలా అనుగ్రహిస్తూ ఉంటుంది. అలాగే 4వ రోజు నాడు మనకు అమ్మవారు లలితా త్రిపుర సుందరి దేవి అమ్మవారు అలంకారంలో దర్శనమిస్తున్నారు. మరి యొక్క లలితా త్రిపుర సుందరి దేవి యొక్క అనుగ్రహం ఏ విధంగా ఉంటుందంటే, అమ్మవారి యొక్క లలితా సహస్రనామ స్తోత్రం అనేటువంటిది మనందరికీ కూడా తెలిసిన విషయమే. అంటే ఇంకొక విషయము, ఈ యొక్క చండీదేవము యొక్క హోమం అనేటువంటిది ఉంటుంది. చండీదేవి యొక్క హోమంలో మనకు 700 శ్లోకాలు 64 యొక్క ఉవాచలు ఉంటాయి. అది చదవడానికి చాలా కష్టంగా ఉంటుంది. అలాగే అమ్మవారు మనకు సామాన్య భక్తులందరికీ కూడా త్వరగా అనుగ్రహాన్ని పొందే విధంగా లలితా త్రిపుర సుందరిదేవి యొక్క సహస్రనామ స్తోత్రాన్ని ఆ యొక్క అమ్మవారు మనకు అందింపజేసినారు. కావున
మహిళలు కానివ్వండి, ఆ యొక్క మగవారు కానివ్వండి, పురుషులు కానివ్వండి, ఈ యొక్క లలితా సహస్రనామాన్ని స్తోత్రాన్ని పారాయణ చేస్తే మనకు చండీ హోమం చేసినటువంటి ఫలితాన్ని అమ్మవారు అతి తొందరలో మనకు ప్రసాదాన్ని ఇస్తుంది. మరి యొక్క లలితా సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేసిన వారందరికీ కూడా అతి తొందరలో వృత్తి కానివ్వండి, వ్యాపారం కానివ్వండి, రాజకీయం కానివ్వండి, విద్య కానివ్వండి, ఉద్యోగం కానివ్వండి, అనారోగ్య సమస్యలు కానివ్వండి, ఎటువంటి వ్యాపారం అయినా కానివ్వండి, ఎటువంటి యొక్క స్థలము అయినా కానీ, ఎటువంటి భూ సమస్యలు ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగిపోయి అమ్మవారి యొక్క అనుగ్రహము ఎల్లవేళలా యొక్క భక్తులపై ఉండి అమ్మవారు తమల్ని అందరినీ కూడా రక్షిస్తూ ఉంటుంది. అలాగే మనకు 5వ రోజు నాడు అమ్మవారు మనకు స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి. ఈ యొక్క స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి అంటే మనకు యథావిధిగా కొన్ని సందర్భాల్లో కానివ్వండి, సందర్భాలలో కానివ్వండి, కొన్ని ముఖ్య పండుగలు కానివ్వండి, కనకధార స్తోత్రం అనేటువంటిది మనము వింటూ ఉంటాము. మరి యొక్క కనకధార స్తోత్రం అంటే ఏమిటి అంటే మనకు ఆదిశంకరాచార్య గురువు గారు మనకు ఒకానొక సందర్భంలో తన దగ్గర ధనం లేకపోవడం వల్ల ఆ యొక్క కనకధార స్తోత్రాన్ని పఠించి ఆ యొక్క స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి యొక్క అనుగ్రహాన్ని పొందినాడు. కావున ఆ యొక్క కనకధార స్తోత్రాన్ని పఠించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది ఇంట్లో ఎల్లవేళలా నిండుగా ఉండేటువంటి బంగారం కానివ్వండి, అలాగే ధనం కానివ్వండి, ఎటువంటి లోపము లేకుండా అమ్మవారు ఆ యొక్క భక్తులకు అందరికీ కూడా దర్శనమిస్తూ అనుగ్రహాన్ని ఇస్తూ ఎల్లవేళలా కంటిరెప్ప చూపులాగే చూస్తూ అమ్మవారు అనుగ్రహిస్తూ ఉంటుంది. అలాగే మనకు 6వ రోజు నాడు మనకు మహాలక్ష్మీదేవి అవతారంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. ఈ యొక్క మహాలక్ష్మీదేవి అవతారంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. అయితే ఈ యొక్క మహాలక్ష్మీదేవి అమ్మవారు ప్రతి ఇంటా కూడా చిన్నపిల్లల కానివ్వండి, లేదా సుమంగలిగా ఉండేటువంటి ఆడవారు కానివ్వండి, అలాగే శుభలక్షణం ఉండేటువంటి ఆడవారు కానివ్వండి, వీరందరిలో కూడా ఎల్లవేళలా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ అమ్మవారు ఆ యొక్క మహిళలందరికీ కూడా చిన్నపిల్లలందరికీ కూడా యథావిధిగా అనుగ్రహాన్ని ఇస్తూ తమ ఇంటిలో ఎల్లవేళలా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉంచే విధంగా అమ్మవారు ఆ ఇంట్లో వాళ్ళందరికీ కూడా అనుగ్రహాన్ని ఇస్తూ వారి ఇంట్లో ఎటువంటి సమస్యలున్నా కూడా తొలగిపోయే విధంగా అమ్మవారు ఆ యొక్క కుటుంబాన్ని అనుగ్రహిస్తూ రక్షిస్తూ ఉన్నది. ఈ యొక్క మహాలక్ష్మీదేవి యొక్క అవతారాన్ని ఎవరైతే సేవించుతారో వారందరికీ కూడా ఆ యొక్క అమ్మవారి అనుగ్రహంతో తమ గృహంలో ఎల్లవేళలా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో భోగభాగ్యాలతో నిండి ఉంటుంది. 6వ రోజు నాడు సరస్వతీదేవి యొక్క అమ్మవారు అలంకారంలో దర్శనమిస్తున్నారు. మరి యొక్క సరస్వతీదేవి అలంకారం విషయం వచ్చేసరికి బ్రహ్మదేవుని యొక్క భార్య అయినటువంటి సరస్వతీదేవి. మరి సరస్వతీదేవిని సేవించిన వారందరికీ కూడా ఎల్లవేళలా ఎంబడి ఉండి తమ నాలుకై పైన సరస్వతీదేవి యొక్క అనుగ్రహంతో విద్యలో ఉన్నత స్థాయిలో ఉన్నత అధికారంలో చేరుకునే విధంగా అమ్మవారు అనుగ్రహిస్తుంది. చిన్నపిల్లలు కానివ్వండి, యువకులు కానివ్వండి, దంపతులు కానివ్వండి, ఎవరైనా సరే అమ్మవారి యొక్క సేవను చేసి కైంకర్యాల పూజలన్నీ కూడా చేసి అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఉన్నత స్థాయిలో ఉన్నత అధికారంలో కీర్తి పరంపర యొక్క అనుగ్రహాన్ని పొందగలరు. 7వ అవతారానికి వచ్చేసరికి మనకు దుర్గాదేవి. మరి యొక్క దుర్గాదేవి అలంకారం విషయం వచ్చేసరికి మన యొక్క గ్రామంలో కానివ్వండి, పట్టణంలో కానివ్వండి, రాష్ట్రంలో కానివ్వండి, దుర్గాదేవి దేవాలయంలో అనేటువంటిది సహజంగా కొన్ని సందర్భాలలో కొన్ని చోట్లలో కొద్దిగా మాత్రమే ఉంటాయి. మరి యొక్క దుర్గాదేవి యొక్క అవతారం యొక్క అలంకారంలో అమ్మవారిని సేవించినందుకు తమ యొక్క గ్రామంలో కానివ్వండి, పట్టణంలో కానివ్వండి, పాడి పంట పశు శిశు అంటే పొలాలు కానివ్వండి, వర్షాలు కానివ్వండి, అలాగే ఎటువంటి ఆ యొక్క ఊరికి సమస్య లేకుండా ఊర్లో ఉన్న వాళ్ళందరినీ కూడా తన బిడ్డ వలె చూసుకుంటూ యథావిధిగా అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఆ యొక్క పట్టణం అంతా కూడా పచ్చదనంతో ఉండి ఈ యొక్క సిరి సంపదలతోటి కలిగి ఉంటుంది. కావున పట్టణంలో ఉండేవారు కానివ్వండి, గ్రామంలో ఉండేవారు కానివ్వండి, ఎవరైనా సరే దుర్గాదేవి యొక్క దేవాలయానికి వెళ్ళేసి అమ్మవారిని యొక్క సేవించుకొని తమ యొక్క గ్రామంలో వారందరికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందగలరు. 8వ అవతారానికి వచ్చేసరికి మహిషాసురమర్ధినీదేవి. అమ్మవారు దుష్ట శిక్షణ, శిష్టరక్షణ అంటే ఎక్కడైతే అధర్మం జరుగుతుందో, ఎక్కడైతే అహంకారంతో విరవీగుతారో వారందరికీ కూడా ఆ యొక్క అమ్మవారి యొక్క
కోపంతోటి ఆ యొక్క త్రిశూలంతో అమ్మవారు ఆ యొక్క అధర్మాన్ని, ఆ యొక్క అహంకారాన్ని, ఆ యొక్క గుణాలన్నీ కూడా తీసేసి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని ఎల్లవేళలా తమ భక్తులపై చూపుచూ ఎల్లవేళలా కంటి రెప్పలా చూపుచున్నది. అయితే మనకు భక్తులకు కానివ్వండి, అలాగే వీరందరికీ కూడా ఒక ప్రశ్న వస్తూ ఉంటుంది. మరి మహిషాసురమర్దిని కదా, అమ్మవారు ఎల్లవేళలా కూడా కోపంగా ఉంటారు, ఎలా విధంగా మన స్వామివారిని పాదాలతో తొక్కారు కదా అనేటువంటి ప్రశ్న అనేటువంటిది చాలామందికి వస్తూ ఉంటుంది. విషయానికి వచ్చేసరికి మహిషాసురమర్దిని దేవి ఒకానొక సందర్భంలో రక్తబీజాలనేటువంటి అసురుడు ఎంతో తపస్సు చేసి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది సమస్త దేవతలందరినీ కూడా శిక్షించాలని చెప్పేసి ఆ యొక్క రక్తబీజుడు అనేటువంటి వాడు యథావిధిగా తన యొక్క పనిని ప్రారంభించేసి సమస్త దేవతలందరికీ కూడా ముప్పు తిప్పలు పెట్టారు. అప్పుడు అమ్మవారిని అందరూ దేవతలందరూ కూడా అమ్మవారి దగ్గరికి వెళ్ళేసి శరణు వేరారు. అప్పుడు ఆ యొక్క అమ్మవారు వెంటనే ఆ యొక్క మహిషాసురమర్దిని దేవి యొక్క అవతారానికి వెళ్ళేసి ఆ యొక్క అవతారాన్ని పొంది మహిషురుడు, అలాగే ఆ యొక్క మహిషుడు అనేటువంటి రాక్షసుని సంహరించెను. అయితే విషయానికి వచ్చేసరికి మహిషాసురుణ్ణి వధించేటువంటి క్రమంలో ఆ యొక్క మహిషాసురుడి యొక్క రక్తబీజం అనేటువంటిది కిందపడి మరలా ఇంకొక అసురుడు బయట వచ్చాడు. అయితే అమ్మవారు యథావిధిగా ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా కానీ ఆ యొక్క మహిషాసురుడు ఒంట్లో నుంచి వచ్చేటువంటి రక్తంతో రక్తబీజాలుగా ఏర్పడి అసురులు అనేటువంటి వారు చాలామంది ఏర్పడ్డారు. అప్పుడు అమ్మవారు తీవ్ర కోపమై యథావిధిగా ఆ యొక్క నాలికతోటి ఆ యొక్క రక్తబీజాలందరి యొక్క అసురులందరినీ కూడా ఆ యొక్క నాలుకతోటి తినేసి ఆ యొక్క మహిషాసురుని వధించెను. అప్పుడు అమ్మవారికి తీవ్రమైన కోపం ఉండెను. ఆ యొక్క విధంగా నడుస్తూ ఉండంగా ఎదురుగా వచ్చేటువంటి దేవతలైనా కానీ ఎవరైనా కానీ చూడకుండా కోపంతో యథావిధిగా ఆ యొక్క వారందరినీ కూడా సంహరించెను. అప్పుడు మనకు పరమశివుడు స్వామివారు ఈ యొక్క అమ్మవారి యొక్క కోపం తగ్గాలని చెప్పేసి అమ్మవారి పాదాల దగ్గరికి వెళ్ళేసి నిద్రిస్తూ ఉంటారు. అప్పుడు అమ్మవారు చూడకుండా స్వామివారి యొక్క గుండెల మీద ఎక్కేసరికి ఆ యొక్క అమ్మవారు మరలా యథావిధిగా పార్వతీదేవి యొక్క రూపానికి వస్తుంది. వీరందరూ కూడా గమనించగలేరు. అమ్మవారిని ఆరాధించిన వారికి ఎల్లవేళలా సుఖ సంతోషాలు ఉంటుంది. అది యొక్క కోపం యొక్క అవతారమైనా కానివ్వండి, సౌమ్యం యొక్క అవతారమైనా కానివ్వండి, ఎటువంటి అవతారంలో ఉన్నా కానీ అమ్మవారిని ఆరాధించే వారికి తన బిడ్డవలే చూసుకుంటూ కంటికి రెప్పలా కాపాడుచుంటుంది. తర్వాత 9వ అవతారానికి వచ్చేసరికి రాజరాజేశ్వరి దేవి అమ్మవారు మనకు దర్శనమిస్తున్నారు. మరి యొక్క రాజరాజేశ్వరి దేవి యొక్క అవతారం యొక్క విశేషం ఏమిటంటే, రాజరాజేశ్వరి దేవిని అర్చించే వారికి మహిళలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, వీరందరూ కూడా అర్చించడం వలన మహిళలందరికీ కూడా ఎల్లవేళలా సుఖ సంతోషాలతో ఎటువంటి కష్టాలు లేకుండా ఆ యొక్క సుమంగలిగా ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని ఎల్లవేళలా ప్రసాదించుతూ ఉంటుంది. అలాగే పురుషుల యొక్క రాజరాజేశ్వరి దేవిని యొక్క అర్చించడం వలన ఆ యొక్క రాజరాజేశ్వరి దేవి ఈ యొక్క పురుషులందరికీ కూడా అనుగ్రహాన్ని ఇచ్చి ఎటువంటి ఆటంకం వచ్చినా, ఎటువంటి ఇబ్బంది కలిగినా, ఎటువంటి దరిద్రం ఉన్నా, ఎటువంటి యొక్క కష్టంలో ఉన్నా కూడా అమ్మవారిని ఆరాధించినందుకు ఆ యొక్క పురుషునికి, ఆ యొక్క మహిళలందరికీ కూడా ఎటువంటి కష్టము లేకుండా ఉన్నత స్థాయిలో, ఉన్నత అధికారంలో, ఉన్నత యోగ్యతో ఆ యొక్క అమ్మవారు అనుగ్రహిస్తూ ఉంటుంది. ఈ యొక్క దేవీ నవరాత్రులలో మనము 9 రోజుల్లో 9 అవతారాలని మనము పూజించుకుంటున్నాము, అలాగే తెలుసుకున్నాము. ముఖ్యమైన విషయం ఏమిటంటే భక్తులందరికీ కూడా తెలియజేయలేనిది, ఈ యొక్క 9 నవరాత్రులలో అమ్మవారిని యథావిధిగా అంటే మీకు దక్షిణ కానివ్వండి, యథాశక్తిగా అంటే మీకు తోచినటువంటి ఫలము కానివ్వండి, పుష్పము కానివ్వండి, నీళ్లు కానివ్వండి, లేదా ఏదో ఒక పండు కానివ్వండి, అమ్మవారికి మీ యొక్క శక్తిని అనుసరించి ప్రతిరోజు కూడా ప్రొద్దున కానివ్వండి, సాయంత్రం కానివ్వండి, అమ్మవారి యొక్క దేవాలయం కానివ్వండి, అమ్మవారి యొక్క మండపం దగ్గరికి వెళ్ళి మీ శక్తిని అనుసరించి పండు కానివ్వండి, పుష్పము, ఫలము, నీళ్లు కానివ్వండి అమ్మవారికి సమర్పించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందవలేను. భావన జాయితే భక్తి, పూజ్యేన జాయితే ఇది పూజ్య. మీరు భావనతోటి అంటే మనస్ఫూర్తిగా అమ్మ నేను నీకు పూజించేస్తున్నానమ్మా, నీవు నాకు అనుగ్రహాన్ని ఇవ్వనమ్మా అనేటువంటి యొక్క భావనతోటి చేస్తూ ఉండాలి.
పూజ్యేన జాయతిది పూజ్య. మనం చేసేటువంటిది పూజ అంటే ఆ యొక్క త్రికరణ శుద్ధితోటి చేసేటువంటి యొక్క పూజా కైంకర్యం పైన దృష్టి, అలాగే మనసు నిశ్చలమై ఉండేసి చేసేటువంటి క్రతువు పైన ఎటువంటి యొక్క అశ్రద్ధ లేకుండా అమ్మవారి యొక్క పూజ చేస్తున్నటువంటి భక్తి శ్రద్ధలతోటి చేస్తూ ఉండాలి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ యొక్క అమ్మవారి నవరాత్రులలో భవానీలందరూ కూడా చేతులకు గాజులు, అలాగే కళ్ళకు కాటుక, అలాగే ముక్కు పుడక, చెవులకు కమ్మలు, గాజులు, అలాగే కాళ్ళకు పట్టీలు వేసుకుంటున్నారు. అదంతా కూడా తప్పు అండి. మీరు భవానీమాల వేసుకున్నారు అంటే ఆ యొక్క అమ్మవారికి దగ్గర అవుతున్నారని, అమ్మవారి దగ్గరికి వెళ్ళి మీ యొక్క శక్తిని అనుసరించి అమ్మవారికి సేవ చేసుకోవాలి కానివ్వండి. ఆ యొక్క పిచ్చిగా మీరు ఫోటోలు దిగడం కానివ్వండి, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేయడం కానివ్వండి, ఇవన్నీ కూడా తప్పు అండి. మీరు యథావిధిగా ఇదంతా కూడా సరి చేసుకొని భక్తి శ్రద్ధలతో ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందగలరు. అమ్మవారి యొక్క సేవని చేసుకొని యథావిధిగా సుఖ సంతోషాలతో ఉండగలరు. జై దుర్గా, అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే.